కార్తీక మాసం వచ్చిందంటే దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటూ ఉంటాయి. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. శివాలయాలు భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగుతుంటాయి. కార్తీక మాసం ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఎంతో ప్రయోజనకారిగా అభివర్ణిస్తుంటారు. ఈ సంవత్సరం వచ్చిన కార్తీక మాసం 5 సోమవారాలతో ఎంతో ప్రత్యేకమైనదని పండితులు వెల్లడించారు. భారతీయ సాంప్రదాయాలలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. చాంద్రమానంలో 8వ మాసం అయిన కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైంది. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తిక నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత కార్తీకంగా పేర్కొనబడిందని పురాణాలు తెలియచేస్తున్నాయి. శరదృతువులో 2వ నెల అయిన కార్తీకానికి కౌముది మాసం అని పేరు. కౌముది అంటే వెన్నెల అని అర్థం. కార్తీకంతో సమానమైన నెల మరొకటి లేదని స్కంద పురాణంలో పొందుపరిచారు. ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ కార్తీక మాసంలో చేసే పుణ్య స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ కార్తీక స్నానాలను ఆచరించడం ద్వారా మానసిక రోగకారకులైన కాయిక వాయిక నశిస్తాయని నానుడి. అయితే తెల్లవారక ముందు మాత్రమే ఈ స్నానాలను ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకాశదీపం శివకేశవులకు ఎంతో ప్రీతిదాయకమైన కార్తీక మాసం ప్రారంభం నుండే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఒక గుండ్రటి ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పై భాగాన వేలాడదీస్తూ ఉంటారు. ఆ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలకు వస్తూ ఉంటారు. అయితే ఈ దీపాల వెనుక విశేషమైన కారణం కూడా ఉంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతుంది. దీపావళి రోజున రాత్రి అందరూ లక్ష్మీ పూజ చేస్తారు. అయితే అదే రోజు మధ్యాహ్నం చాలా మంది తమ పితృదేవతలకు తర్పణం కూడా వదులుతూ ఉంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు వెళ్తారని, వారికి త్రోవ సరిగా కనిపించడానికే ఈ ఆకాశ దీపాలు ఏర్పాటు చేస్తారని. అయితే ఈ దీపాలను దేవాలయాలు, మఠాల ముందు, సూర్యోదయానికి ముందు, సాయం సంధ్యా సమయంలోనూ మాత్రమే వెలిగించాలి. కార్తీక వ్రతాచరణలో ముఖ్యమైన అంశం దీపారాధన. అసలు ఈ దీపం ఎందుకు వెలిగించాలి? దీపం వెలిగిస్తే శాస్త్రాలు చెప్పినట్టు పాపాలు తొలగిపోతాయా? దీపం వెలిగించడానికి మనం చేసే కర్మలకు సంబంధం ఏంటి అనే విషయాలను గనక పక్కన పెడితే, ఆధ్యాత్మిక పరిభాషలో దీపారాధన అంటే ప్రమిదలో నూనె పోసి వెలిగించడం కాదు. అసలు కార్తీక దీపారాధన అంటే భక్తి శ్రద్ధలతో మనోకోరికల కోసం వెలిగించే జ్ఞానజ్యోతి. శాస్త్రం ఏం చెబుతుందంటే, వైరాగ్యం అనే ప్రమిదలో భక్తి అనే నూనె పోసి, ఏకాగ్రత అనే ఒత్తితో, జ్ఞానం అనే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించడం. ఇలా చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చునని, తులసి కోట వద్ద దీపాలను వెలిగించడం ద్వారా కష్టాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుంది. సోమవారమే ఎందుకు ప్రీతి? కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే. అయితే సోమవారం మాత్రమే శివునికి ఇష్టమైన రోజుగా ఎందుకు కొలవబడుతుంది? ఎందుకంటే సోమవారం విశేషణార్థంలో సోమ అంటే స ఉమ అనే అర్థం వస్తుంది. స ఉమ అంటే ఉమతో కూడిన వాడిగా చెప్పబడుతుంది. అందుకే ఈరోజు శివునికి ఎంతో ప్రీతికరమైనదని, ఈరోజు చేసే పూజలు మహాదేవునికి ప్రీతిని కలిగిస్తాయని ప్రతీక. ఈరోజు చేసే పూజ వలన ముత్తైదువులకు మాంగళ్య బలం చేకూరుతుందని, మనోభీష్టం కూడా నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పదము పరేషా నీలకంఠ
వచ్చి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి ఆత్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి లీల ఎదిని నృత్యరతుని చేయగలిగే. కార్తీకంలో దామోదరుడు ఏమిటి? కార్తీక మాసానికి దామోదరుడికి గల సంబంధం ఏమిటి? కార్తీక మాసం శివునికి కదా సంబంధించింది అని అనుకుంటున్నారా? కార్తీక మాసంలో శివునికి ఎంత ప్రాధాన్యత ఉందో విష్ణువుకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో శివాలయాలతో పాటు విష్ణాలయాలను కూడా భక్తులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ధ్యానముద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తన ధ్యానముద్రలను ముగిస్తారని ప్రతీక. చైత్రమాసం నుండి మొదలుపెట్టి విష్ణువుకి ఉన్న 21 నామాలలో ముఖ్యమైన 12 నామాల బట్టి కార్తీక మాసం వచ్చేసరికి దామోదరుడు అనే నామం వస్తుంది. అందుకే కార్తీక మాసం అంతా కూడా విష్ణువుని దామోదరుడు అనే పేరు మీదే ఆరాధిస్తాము. భక్తులు శివకేశవులు ఇద్దరూ వేరువేరు అనే భావనను కలిగి ఉంటారు. అయితే శివతత్వం, విష్ణుతత్వం, బ్రహ్మతత్వాలను బట్టి శివుడు లయకారుడు, విష్ణువు స్థితికారుడు. వీరిరువురూ కూడా తమ తమ ధర్మాలను ఆచరిస్తూ సమస్త మానవ కోటిని కాపాడుతూనే ఉన్నారు. తులసికోట వద్ద తులసి చెట్టు ముందు మనం పూజ చేస్తాం. అయితే కార్తీక మాసంలో తులసి పూజకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మాసంలో చేసే తులసి పూజలో సూర్యోదయానికి ముందు విష్ణు ఉంటారు, సూర్యోదయం తర్వాత శివుడు ఉంటారు. సూర్యోదయానికి ముందు చేసే పూజలన్నీ కూడా దామోదరుడికి, సూర్యోదయం తర్వాత చేసే పూజలన్నీ కూడా శివుడికి చెందుతాయి. ఇక్కడ శివకేశవులు ఇద్దరు వేరు కారని, ఇద్దరి రూపం ఒకటే అని తెలియచేయడమే శాస్త్ర ఉద్దేశ్యం. కార్తీక మాస ఆచరణలో కేవలం ఆధ్యాత్మిక అంశాలే కాకుండా ఎన్నో ఆరోగ్యకరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల శరీరంలో పైత్యం వంటి రుగ్మతలను ఉదయం పూట చన్నీల స్నానం చేయడం ద్వారా నివారింపబడే అవకాశం ఉంది. ఉపవాసం ద్వారా ఉదరంలో ఉత్పన్నమయ్యే జఠరాగ్ని వల్ల వచ్చే సమస్యలను పోగొట్టుకోవచ్చు. ఉదయం పూట తులసి మొక్క నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అయితే ఇన్ని మేలు కలిగించి ఈ మాసాన్ని ఆచరించి ఆధ్యాత్మికను పెంచుకోవడంలో తప్పు లేదు కదా.